అంటే మనం చెప్పినా చెప్పకపోయినా బయట ఎక్కడో పోటీ చేస్తా ఉన్నాం. ఇక్కడ మనం ఈ యొక్క బిజినెస్ లైక్ మనం ఇన్వాల్వ్ అయ్యి 10 మంది ఎలక్ట్రికల్ వాహనాలు వాడండి, పర్యావరణం పరిరక్షించని అని చెప్పి మాట చెప్పిన డబ్బులు వస్తాయి. మనం ఓన్లైన్ చెప్పాల్సిన అవసరం లేదు, మనకి ఇన్కమ్ ఉంది. అయితే మనం ప్రతిరోజు మనకు తెలియకుండానే ఏదో ఒక విషయం మీద 10 మందికి చెప్తా ఉంటాం. ఇప్పుడు హోటల్కి వెళ్ళాము, బాగుందని చెప్పి 10 మందికి చెప్తాం. ఒక సినిమాకి వెళ్తాం, బాగుందని చెప్పి 10 మందికి చెప్తాం. ఏదో రెస్టారెంట్ కూడా చెప్తాం కదా. ఇట్లా చెప్పిన దానికి డబ్బులు వస్తే ఎలా ఉంటుంది మేడం? మీరు బెటరే కదా. అంటే మనము మన యొక్క మన ఆనందాన్ని అవతల షేర్ చేసుకుంటాం బాగుందని. ఈ విషయానికి డబ్బులు వస్తే బాగుంటుంది, కానీ అక్కడ రావు. కానీ ఇక్కడ విషయానికి వస్తే డబ్బులు వస్తాయి. అంటే ఎలక్ట్రికల్ వెహికల్ ట్రెండ్ నడుస్తుంది కాబట్టి మనం ఒక కంపెనీలో పనిచేస్తుంది, ఏడీఎంఎస్ ఒక ఎలక్ట్రికల్ వెహికల్స్ కంపెనీ. ఇది కర్ణాటక బేస్డ్ కంపెనీ. వీళ్ళు ఒక 4 సంవత్సరాల క్రితం ఈ బిజినెస్లోకి వచ్చారు. మరి ఎవరు వీళ్ళు ఓనర్లు ఎవరంటే 4 ఫ్రెండ్స్ కలిసి బిజినెస్ స్టార్ట్ చేశారు. ఏడీఎంఎస్ అంటే అర్థం అంటే ఏ అంటే అశోక్ సార్ పేరు, డి అంటే దిలావర్ సార్ పేరు, ఎం అంటే మహేష్ సార్ పేరు, ఎస్ అంటే షాహిని మేడం. ఇలా 4 కలిసి మనిషికి ఒక 10 కోట్ల రూపాయలతో ఒక వ్యాపారం పెట్టి ఆలోచన చేశారు. అంటే 40 కోట్లతో వ్యాపారం చేశారు. వీళ్ళంతా కూడా అంటే ఒక వ్యాపారం పెట్టేటప్పుడు ఆలోచన చేస్తారు కదా, మనం ఏ వ్యాపారం పెడితే సక్సెస్ అవుతాము, జనాలు ఏది యాక్సెప్ట్ చేస్తారు చూస్తారు కదా. అప్పుడు వీళ్ళ 4 కూర్చొని ఆలోచన చేసే క్రమంలో వీళ్ళకి వచ్చిన ఆలోచనలు ప్రజెంట్ ఫ్యూచర్ ఇప్పుడు కావచ్చు, రాబోయే 10-15 సంవత్సరాల పాటు ఎలక్ట్రికల్ రంగం బాగుంటుందని వచ్చింది ఐడియా. మరి ఎందుకు వచ్చింది ఆలోచన కూడా అంటే మన మెయిన్ కంపెనీలో ఫౌండర్ అయిన అశోక్ గారు బయట దేశాలకు వెళ్ళి చూశాడు. చూసినప్పుడు చైనా, సౌత్ కొరియా, మలేషియా, జపాన్ ఇలాంటి దేశాలు, అన్ని దేశాల్లో ఎలక్ట్రికల్ వెహికల్స్ బాగా కనపడేది. అంటే ఇప్పుడు కాదు, 4 years బిఫోర్ 4 సంవత్సరాల క్రితమే అక్కడ ప్రతి అన్ని రోడ్ల మీద ఎంత ఎలక్ట్రికల్ వెహికల్స్ ఉండేది. ఇప్పుడు ఈ బిజినెస్ పెడితే మన ఇండియాలో లేదు కదా, మన ఇండియాలో కూడా మార్పు చెందాల్సిందే కదా. మన ఇండియాలో కూడా దీని మీద అవేర్నెస్ కల్పిస్తుంది సెంట్రల్ గవర్నమెంట్. కాబట్టి ఈ బిజినెస్ పెడితే ఎలా ఉంటుందని ఆలోచన చేసి వీళ్ళు ఎలక్ట్రికల్ వెహికల్స్ బిజినెస్ స్టార్ట్ చేశారు. ఫస్ట్ వీళ్ళు కర్ణాటక రాష్ట్రంలో బెల్గంలో వీళ్ళు ఫస్ట్ ఒక ఆఫీస్ పెట్టారు, అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ పెట్టారు. అక్కడి నుంచి ఒక 90 కిలోమీటర్ దూరం ధారవాడ ఏరియా. ఆ ధారవాడలో వీళ్ళు ఫస్ట్ ప్లాంట్ పెట్టారు. ప్లాంట్ అని మన వార్తలో చెప్పాలంటే ఫ్యాక్టరీ. అక్కడి నుంచి బండ్లు తయారు చేస్తారు. ఫస్ట్లో వీళ్ళు ఏం చేశారంటే 2 బండ్లు రిలీజ్ చేశారు. జీటీఆర్ అని మంత్రాన్ని 2 బండ్లు రిలీజ్ చేశారు. దాని తర్వాత బిజినెస్ బాగుంది కాబట్టి ఈరోజు 12 రకాల బండ్లు రిలీజ్ చేశారు. ఈ 12 రకాల బళ్ళు కూడా అన్ని వర్గాలను అట్రాక్ట్ చేసే విధంగా ఉంటాయి. లేడీస్కి సంబంధించిన బళ్ళు, జెంట్స్కి సంబంధించిన బళ్ళు, మిడిల్ ఏజ్కి సంబంధించిన బళ్ళు, హ్యాండిక్యాప్డ్ బళ్ళు, బిజినెస్ పీపుల్ సంబంధించిన బళ్ళు, ఇట్లా 12 రకాలు రిలీజ్ చేశారు. అయితే స్టార్టింగ్లో ఒకే ఒక ఫ్యాక్టరీ ధారవాడలో ఉంది. ఎప్పుడైతే ఇలా వ్యాపారం పెరిగిన ప్రొడక్షన్ కూడా పెంచాలి లేదా, అంతా సప్లై చేయాలంటే పెంచాలి కాబట్టి 10 రాష్ట్రాల్లో ఫ్యాక్టరీలు పెట్టారు. ఇందులో భాగంగా మన తెలుగు రాష్ట్రాల్లో 2 ఫ్యాక్టరీలు ఏడీఎంఎస్ బళ్ళు తయారు. ఒకటి హైదరాబాద్లో తుఫాన్లు తయారు, రెండోది తిరుపతిలో కూడా ఉంటుంది మ్యానుఫ్యాక్చరింగ్. తిరుపతిలో కూడా మ్యానుఫ్యాక్చరింగ్. అయితే ఈ 10 ప్లాంట్ల నుంచి బళ్ళు తయారవుతాయి. జనాలకు అందాలంటే ఏం కావాలా? షోరూమ్లు కావాలి. ఎక్కడో కర్ణాటకలో పెట్టుకుంటే మనం పోయి కొనలేం కదా. వీళ్ళు కర్ణాటక ఒక 3-4 షోరూమ్తో స్టార్ట్ చేస్తే ఈరోజు భారతదేశం మొత్తం దాదాపు 1500 షోరూమ్లు ఉంటాయి. అంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా షోరూమ్లు వచ్చేస్తాయి. ఇందులో భాగంగా మన అదృష్టం ఏంటంటే తెలుగు రాష్ట్రాల్లో 200 ఉంటాయి. ఒక హైదరాబాద్ సిటీలో దాదాపు 30 షోరూమ్లు ఉంటాయి. ఇక మనకి నియర్ బై వచ్చేసి మీకు మన తిరుపతి కావచ్చు, చిత్తూరు కావచ్చు, అన్ని ఏమైనా షోరూమ్ ఉంది. మన తిరుపతిలో 2 షోరూమ్లు ఉంటాయి. కాళహస్తిలో సార్కి బాలాజీ సార్కి షోరూమ్ ఉంది. అదేవిధంగా బీకోట కావచ్చు, చిత్తూరు కావచ్చు, మదనపల్లి కావచ్చు, ఇట్లా అన్ని ఏరియాస్లో షోరూమ్లు వచ్చాయి. అదేవిధంగా ఒంగోలు డిస్టిక్లో చూసుకుంటే కందుకూరు ఉన్నాయి, మార్కాపురం ఉన్నాయి, అన్ని ఏరియా షోరూమ్ ఉంది. మాకు నెల్లూరులో కూడా మన 16 తారీఖు షోరూమ్ ఉంటుంది. అయితే ఈరోజు మన కంపెనీ స్టార్ట్ అయిన 4 సంవత్సరాలు అయితే ఈ 4 సంవత్సరాల కాలం దాదాపు ఒక 2 లక్షల బైకులు అమ్మడం జరిగింది. జనాలు కొంటా ఉన్నారు రకరకాల బళ్ళు. అట్లా మన ఏడీఎంఎస్ బళ్ళు కూడా 2 లక్షల బైకులు అమ్మారు. అయితే 2 లక్షల బైకులు అమ్మితే ఒక్క బైక్ కూడా కాలినట్టు కానీ పేలినట్టు కానీ ఎక్కడా లేదు. ఎక్కడ ప్రాబ్లం జరగలేదు కాబట్టి కర్ణాటక గవర్నమెంట్ సేఫెస్ట్ వెహికల్ అవార్డు ఇచ్చింది మన ఏడీఎంఎస్. అదేవిధంగా తెలంగాణ గవర్నమెంట్ కూడా ఎక్కడ ప్రాబ్లం జరగలేదు కాబట్టి సేఫెస్ట్ వెహికల్ అవార్డు ఇచ్చింది. అట్లా కంపెనీ ఇప్పటి వరకు 12 మోడల్స్ తీసుకొచ్చింది. ఇంకొక 6 మోడల్స్ రెడీ చేసింది. 6 మోడల్స్ గవర్నమెంట్ లైసెన్స్ అంతా తీసి రెడీ చేసింది. బయట గవర్నమెంట్ అప్రూవల్ ఇస్తే బయటకు వచ్చారు. అంటే నెక్స్ట్ ఇయర్ ఈ టైం కల్లా మన ఏడీఎంఎస్ బ్రాండ్ తోటే 18 రకాల బళ్ళు ఉంటాయి. 18 రకాల మోడల్స్ కలిగిన కంపెనీ భారతదేశంలో కాదు కదా, ప్రపంచంలో లేదు.
అంటే 18 రకాల మోడల్స్ ఉంటే చాలా ఎక్కువ. అన్ని కంపెనీలు ఒక 2-3 మోడల్స్ 5 మోడల్స్ సరిపెడతాయి. ఈరోజు 12 రిలీజ్ చేసింది, ఇంకొక 6 మోడల్స్, ఇంకొక 3-4 మోడల్స్ లైసెన్స్ కూడా తీసుకుంది. అట్లా కంపెనీ ఇప్పటి వరకు ఓన్లీ 2 వీలర్స్ మాత్రం తీసుకొచ్చింది. రాబోయే రోజుల్లో పెద్ద బైకులు తీసుకురాబోతుంది. అదే ఆటోలు, కార్లు, జేసీబీలు, ట్రక్స్ అన్ని తీసుకురాబోతుంది. అట్లా కంపెనీ విజన్ ఏంటంటే ప్యూర్లీ అంతా ఇప్పుడు ప్రజెంట్ ఎలక్ట్రికల్ ట్రెండ్ నడుస్తుంది కాబట్టి ఒక 15 సంవత్సరాల బిజినెస్ బాగుంటుంది. బట్ అన్ని కూడా ఎలక్ట్రికల్ వెహికల్స్ సంబంధించిన అన్ని కూడా తీసుకురాబోతుంది. ఆటోలు, కార్లను కూడా తీసుకురాబోతుంది. ప్రస్తుతానికి షోరూమ్లు వచ్చేసి మన టోటల్ షోరూమ్ 1500 షోరూమ్ ఉన్నాయి. ఒక 2-3 సంవత్సరాల్లో ప్రతి మండలం వయసు ఒక 5-6 వేల షోరూమ్లు పెట్టాలని కంపెనీ టార్గెట్. అంటే ఎన్ని షోరూమ్లు ఎక్కువ పెడితే జనాలకు అన్ని బండ్లు అందించవచ్చు అని కంపెనీ కాన్సెప్ట్. ఒక 5-6 వేల షోరూమ్ పెట్టబోతుంది. రాబోయే ఒక 2-3 సంవత్సరాల్లో కనీసం ఒక 25 లక్షల బైకులన్నీ ఐపీఓలో కూడా వెళ్ళబోతుంది. స్టాక్ మార్కెట్ అంటే కదా, స్టాక్ మార్కెట్ వెళ్ళేదాన్ని కూడా ప్రయత్నం చేస్తాం. ఈరోజు మనం హీరో హోండా అందరూ తెలిసింది కదా. హీరో హోండా దాదాపు 100 సంవత్సరాల చరిత్ర కలిగిన కంపెనీ. వీళ్ళు మన ఇండియాలో పెట్టింది ఇన్ని సంవత్సరాలకి దాదాపు మన ఇండియాలో దాదాపు 20 సంవత్సరాల నుంచి 1500-1600 షోరూమ్ పెట్టారు. మన కంపెనీ కేవలం 4 సంవత్సరాల్లో 1500 షోరూమ్ పెట్టింది. మంచి గ్రోత్ కాదు, హెవీ గ్రోత్. అంటే హెవీ గ్రోత్. అయితే ఎందుకు ఇంత గ్రోత్ వచ్చిందని కారణాలు పరిశీలిస్తే బేసిక్గా 3 రీజన్స్ మనం చూడొచ్చు. ఒకటి వచ్చేసి ట్రెండ్ కొనసాగుతుంది కాబట్టి ఇంత బిజినెస్ జరుగుతుంది. ఇదే ఏడీఎంఎస్ 20 సంవత్సరాల తర్వాత ఈ బిజినెస్ పెట్టి జరగదు మేడం. ఎందుకని జరగదు? మారిపోయింది. ఇప్పుడు గ్యాస్ సిలిండర్ ఉన్నాయి మేడం. ఇప్పుడు అందరూ కూడా కట్టెలు పోయి నుంచి గ్యాస్ సిలిండర్ మారిపోయారా లేదా? ఇప్పుడు నేను గ్యాస్ ఏజెన్సీ తెలుసు, నాకు ఒక కస్టమర్ దొరకరా? దొరకదు. అంటే మారే టైంలో గ్యాస్ ఏజెన్సీ తీసుకున్నారు, బాగా సంపాదించారు లేదా? అంటే ఒక మారుతున్న టైంలో ఎక్కువ మంది ఉంటారు. ఇప్పుడు కూడా అందరూ కూడా మన ఇల్లు ఒక ఇంటి నుంచి ఒక ఇంటికి ఎలా సామాన్లు సర్దుకుంటుంటో అదేవిధంగా అందరూ కూడా పెట్రోల్, డీజిల్ నుంచి ఎలక్ట్రికల్ మారుతా ఉంటాం. ఈరోజు మన సెంట్రల్ గవర్నమెంట్ కూడా ప్రతి రాష్ట్రానికి ఎలక్ట్రికల్ బండ్లు ఇచ్చేస్తాం. మన నెల్లూరు కూడా దాదాపు 100 బండ్లు శాంక్షన్ చేసింది ఒక్కొక్క జిల్లాకి. అంటే టోటల్గా మారుతుంది, ట్రెండ్ నడుస్తుంది కాబట్టి ఇంత బిజినెస్ చేయగలిగింది. అంటే నెంబర్ 1 ట్రెండ్. రెండవది వచ్చేసి క్వాలిటీ. అంటే బయట చాలా కంపెనీలు ఓలా అని, యాత్రని, టీవీఎస్, ఐక్యూబని, కాంపనీ, యాంపని రకరకాల కంపెనీలు. వాటన్నిటిలో పోటీ ఎదుర్కోవాలంటే మనం క్వాలిటీ ఇవ్వాలి. అంటే క్వాలిటీ, మంచి క్వాలిటీ ఉంటుంది, రీజనబుల్ రేట్ ఉంటుంది. ఎందుకు క్వాలిటీ ఉంటుంది, రీజనబుల్ రేట్ ఉంటుందంటే బయట కంపెనీలు ఏం చేస్తారు, ఒక వస్తువు తయారైన తర్వాత ఒక 50% సెలబ్రిటీలకి, టీవీ యాడ్స్, పేపర్ యాడ్స్ ఖర్చు పెట్టారు. అంటే ఒక అమితాబ్ బచ్చన్, సల్మాన్ ఖాన్కి ఒక 100 కోట్లు ఇవ్వాలి. అంటే సెలబ్రిటీకి డబ్బులు ఇస్తాం. ఆ సెలబ్రిటీ హ్యాండిల్ నుంచి చేసిన ఫోటోలు తీసి టీవీలో, పేపర్లో యాడ్స్ ఇచ్చి అమ్ముకుంటారు. మన కంపెనీ అట్లా అట్లా సెలబ్రిటీకి డబ్బులు ఇవ్వకుండా మనలాంటి వ్యక్తులకు డబ్బులు ఇస్తుంది. అంటే డైరెక్ట్గా తుఫాన్లో బండి ఇస్తే తిరుపతికి వచ్చేస్తాం, లేదా హైదరాబాద్ తిరుపతిలో లోడ్ ఇస్తే మనం డైరెక్ట్గా వచ్చేస్తాం. అంటే ఇక్కడ మధ్యవర్తులు ఎవరు ఉండరు. అందువల్ల క్వాలిటీ బండ్లు ఇస్తాం. అర్థమైందా? మూడోది మనలాంటి వ్యక్తులు బిజినెస్ మ్యాన్. అంటే మనం కూడా పార్ట్ టైంగా చేసుకుని డబ్బు సంపాదించుకుంటాం. ఈరోజు ఓలా, యాత్ర, టీవీఎస్, ఐక్యూ బండ్లు మనం అమ్మగలం మేడం. ఇప్పుడు యాత్ర ఉంది, అమ్మగలమా? ఎవరు అమ్ముతారంటే ఒక 50 లక్షల డీలర్షిప్ తీసుకున్న వ్యక్తులు మాత్రం అమ్ముతారు. ఇక్కడ మన కంపెనీ ఏం చేసిందంటే డైరెక్ట్ సెల్లింగ్ అనేది మారిన విధానం ద్వారా అంటే ఒక కస్టమరే డీలర్, కస్టమరే డిస్ట్రిబ్యూటర్, కస్టమరే సెలబ్రిటీ అని ఒక బిజినెస్ ప్లాన్ తో కంపెనీ ముందుకు వచ్చింది. ఈ ప్లాన్ ద్వారా 1 yearలో ₹1 కోటి సంపాదించగలుగుతాం. 1 yearలో అంటే అంత పవర్ఫుల్ బిజినెస్ ప్లాన్. ఒక ఆర్డినరీ లేడీస్ కూడా వాళ్ళ జాబ్ వాళ్ళు చేసుకుంటా, వాళ్ళ ఖర్చు వాళ్ళు చేసుకుంటా 1 yearలో ₹1 కోటి సంపాదించగలరు. అంటే ఏంటి బిజినెస్ ప్లాన్ అంటే ఇక్కడ ఏం లేదు మేడం. ఇక్కడ మనం కంపెనీలో ఒక బండి బుక్ చేసుకోవాలి. మన ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ పాస్బుక్ వచ్చేసి నేను మీ ఏడీఎంఎస్ కంపెనీలో ఒక బండి కొంటానని చెప్పి ₹16,000 పర్చేజ్ ఆర్డర్, ₹16,000తో బండి బుక్ చేయాలి. ఈ 16,000 మీరు ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు డైరెక్ట్గా ఫోన్పే ద్వారా అమౌంట్ పంపించవచ్చు. మన ఏడీఎంఎస్ వెబ్సైట్కి వెళ్ళేసి డైరెక్ట్ ఫోన్పే నుంచి మీరు బండి బుక్ చేసుకోవచ్చు. బుక్ చేసిన వెంటనే మీకు రసీదు ఒకటి వస్తుంది 16,000కి. రసీదుతో పాటు ఐడి నెంబర్, పాస్వర్డ్ అన్నీ వస్తుంది. మరి 16,000 మనకు ఎలా రిటర్న్ అవుతాయి అంటే మనం డే 1 నుంచి ఈ రోజు నుంచి ఎప్పుడు మనం బండి కొన్నా సరే మన బండిలో నుంచి మైనస్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ బుక్ చేసుకున్నారు మేడం, మీరు 16,000 మీరు నేరుగా షోరూమ్కి వెళ్ళారు, ఒక బండి రేటు మాట్లాడారు, ఆ బండి కాస్ట్ 1,16,000 చెప్తారు. మనం ఎంత పే చేస్తున్నాం మేడం? 16,000. ఈ 16,000 రసీదు ఉంటుంది మన కాడ. ఈ రసీదు వచ్చేసి ఆ షోరూమ్ ఓనర్ చూపిస్తుంది.
నేను ఆల్రెడీ కంప్లీట్ పే చేసుకున్నాను చూపించినట్టే ఈ 16,000 మినహాయించి తగ్గించేసి మిగతా అమౌంట్ కట్టమంటారు. మనం ఎంత కట్టాల్సి ఉంటుంది? 90,000 కట్టాలి. ఈ 90,000 కూడా మన ఫైనాన్సా క్యాషా క్రెడిట్ కార్డా మనకి ఏదో అవకాశం తీసుకోవచ్చు. మనకి క్యాష్ ఉంటే క్యాష్ కట్టుకోవచ్చు, లేదు మన సిబిల్ స్కోర్ అన్ని బాగుంటే మన సోర్స్ ఆఫ్ ఇన్కమ్ బాగుంటే మనం లోన్లో కూడా తీసుకోవచ్చు. అయితే మన బండి ఉంటే ఏం ఆదాయం సార్? నేను పెట్రోల్ వాడుతున్నాను కదా. ఇప్పుడు సగటు వ్యక్తికి ఎంత ఖర్చు అవుతుంది మేడం బండికి? రోజు పెట్రోల్ ఖర్చు 100 రూపాయలు ఖర్చు అవుతుంది కదా. అంటే మామూలు వ్యక్తికి 100 అవుతుంది. ఒక బిజినెస్ చేసి తిరిగే వరకు సీరియస్గా చేసుకొని రోజు 200-300 ఖర్చు. ఒక 200 ఖర్చు పెట్టే వ్యక్తికైనా సరే నెలకు 6,000 రూపాయలు ఖర్చు అవుతుంది. సరే ఒక 5,000 రూపాయలు ఖర్చు చేసుకుంటాం. అదే ఈ ఎలక్ట్రికల్ షిఫ్ట్ అయితే మన ఏడీపీఎస్ వెహికల్ కానీ మనం కొనుక్కుంటే 300 అయిపోతుంది. అంటే 6,000 ఖర్చు చేయవాళ్ళు కాస్త 300 అయిపోతుంది. అంటే 90% ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఫ్యామిలీకి సేవ్ చేసుకోవచ్చు డబ్బులు పెట్రోల్కి చాలా ఓకే. రెండవది వచ్చేసి గవర్నమెంట్కి సపోర్ట్ చేసుకున్నాం. గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఎలక్ట్రికల్ వాహనాలు వాడాలని పర్యావరణం పరీక్షించండి చెప్పేసి అన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ సహా అందరూ చెప్తాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తాం. మనందరం కూడా మాటి పొల్యూషన్ తగ్గుద్దా లేదా? అయితే మనకు ఒక క్వశ్చన్ రావచ్చు, నేను ఒకరిన మాటి పొల్యూషన్ తగ్గిపోతే సార్ డౌట్ రావచ్చు. కానీ ఒకరితో ఉద్యమం మొదలవుతుంది. ఇప్పుడు తెలంగాణ ఉద్యమం ఉంది మేడం. కేసీఆర్ అనే ఒక వ్యక్తి స్టార్ట్ చేస్తే అందరూ స్టార్ట్ చేసేసారు. ఇక్కడ కూడా మనం సపోజ్ ఈ ఏరియాలో మీరు వాడుతా ఉన్నారు, మిమ్మల్ని చూసే 10 మంది అట్రాక్ట్ అవుతారు. ఈ 10 మంది కూడా ఏదైనా మేడం గారు వాడుతున్నట్టు బాగుంది ఎలక్ట్రిక్, మీ దగ్గర నుంచి అడుగుతారు. అడిగినప్పుడు మీరు కూడా బాగుంది వాడుకుని నాకు పెట్రోల్ ఖర్చు తగ్గింది, సౌండ్ లేదు, పొల్యూషన్ లేదు అని మీరు చెప్పిన మీ 10 మంది కొంటారు. వాళ్ళ 10 మంది ఇట్లా స్ప్రెడ్ అవుతూ వస్తుంది. ఇట్లా కస్టమర్గా ఉండాలంటే మీరు కస్టమర్ బండి కొనుక్కోవచ్చు, మీ పెట్రోల్ ఆదా చేసుకోవచ్చు, పరోక్షంగా గవర్నమెంట్ సపోర్ట్ చేసుకున్నాం. ఇంకొకటి వచ్చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు ఈవీని ప్రమోట్ చేస్తున్నాయంటే బలమైన రీజన్ అవుతుంది సార్. సార్ మీకు ఐడియా ఉంటుంది. ఇప్పుడు మనం సపోజ్ మనం ఈ పెట్రోల్ ఎక్కడికి దిగుమతి చేసుకుంటాం మేడం? మనం గల్ఫ్ కంట్రీస్ దిగుమతి చేసుకుంటాం. గల్ఫ్ కంట్రీస్ మనం పెట్రోల్ దిగుమతి చేసుకోవాలంటే మన కరెన్సీతో కొనగలమా? ఐడియా ఉంది మేడం? కొనగలమా? మన కరెన్సీతో కొనలేము. అమెరికా డాలర్లోకి వెళ్ళాలి. డాలర్లోకి మన డబ్బును మార్చిన తర్వాత అది వాళ్ళకి గల్ఫ్ కంట్రీస్ ఇస్తే మనకు పెట్రోల్ అంటే ఇది అదొక ఒప్పందం అన్నమాట. అందువల్ల డాలర్ అనేది పెరుగుతుంటుందంటే ఈ డాలర్ మారుతుంది కాదు. అందువల్ల అమెరికన్ డాలర్ ఎప్పుడు కూడా పైన ఎందుకుంటుందంటే అందరూ అన్ని దేశాలు ఆ డాలర్లోకి మారాల్సింది. ఇప్పుడు మన అందరం కూడా భారతదేశ ప్రజలందరూ కూడా ఈవీ లేక మారితే మనకు కూడా అయితే అవసరం ఉంటుందా? డాలర్లోకి మారాల్సిన అవసరం ఉంటుందా? ఎప్పుడైతే మనం అందరం భారతదేశం పెద్ద దేశం, ఎప్పుడైతే మనం తగ్గిస్తామో డాలర్ కూడా తగ్గది, మన రూపీ పెరగదు. అందుకని నరేంద్ర మోడీ గారి ఎలక్ట్రికల్ వాహనాలు యుద్ధ ప్రాతిపదికన తీసుకోవాలని కాన్సెప్ట్ ఉన్నారు. కాబట్టి ఈ విధంగా పరోక్షంగా మన ప్రభుత్వాన్ని సపోర్ట్ చేస్తున్నారు. ఇట్లా కస్టమర్గా ప్రభుత్వాన్ని సపోర్ట్ చేస్తున్నారు. ఇట్లా కస్టమర్గా ఉన్నారంటే కస్టమర్గా ఉండొచ్చు. లేదు సార్ నాకు కూడా చాలా మంది సైట్లు ఉన్నారు, మా బంధువులు ఫ్రెండ్స్ ఉన్నారు, నా మొబైల్లో 400 మంది ఉన్నారు అంటే వీళ్ళందరినీ ఏడీఎంఎస్ గురించి చెప్తే డబ్బులు వస్తాయి. అయితే వీళ్ళందరిలో కూడా 400 మంది మనకు అందరూ రాదు. మనకి నీర్ అంటే డీర్ ఉంటారు కదా, మనం చెప్తే ఓకే ఎవరు పంపుకుంటారు. అలాంటి ఒక 40 మందిని సెలెక్ట్ చేసుకుని మీలాగా 16,000 రూపాయల ఆర్డర్ బుక్ చేయించి 2 గ్రూపులుగా డివైడ్ చేయాలి. ఏ గ్రూప్లో 20 మంది, బి గ్రూప్లో 20 మంది సెట్ చేసుకోగలిగితే మీరు డైరెక్ట్ ఎవరు బుక్ చేయించిన 5,000 వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మేడం గారు చెప్పారు, మేడం గారు 16,000 రూపాయలకు ఆర్డర్ బుక్ చేశారు. మేడం గారు ఎవరి ద్వారా వచ్చే కంపెనీ లేదు, మీరు ద్వారా. ఇక్కడ బ్రాండ్ నెంబర్ మీరే కదా, మీరు చెప్పారు కాబట్టి మేడం గారు 16,000 రూపాయలు ఆర్డర్ పెట్టారు కాబట్టి మీకు ఒక 5,000 రెఫరల్ ఇస్తారు. అట్లా ఈ రోజు మొత్తం మీ ఫ్రెండ్స్కి ఇద్దరు చెప్పారు మేడం, ఇద్దరు 16,000 రూపాయలు ఆర్డర్ బుక్ చేశారు. ఒక 5,000 10,000 రూపాయలు మీ అకౌంట్కి పంపిస్తారు. మనం బండి కొనిచ్చాల్సిన అవసరం లే. బండి మొత్తం కొనిచ్చాలంటే మనం కొనిచ్చేయాలి కస్టమర్ చేయాలి. మన పని ఏంటంటే అడ్వాన్స్ బుకింగ్ 16,000 రూపాయలతో మన పని. మిగతాది వచ్చేసి కంపెనీ కస్టమర్ చూసుకుంటారు. మీరు ఈరోజు 5 బుక్ చేశారు, 25,000 రూపాయలు మీ అకౌంట్ వస్తుంది. అట్లా మీరు బుక్ చేసిన వాళ్ళు మళ్ళీ బుక్ చేస్తారా లేదు మేడం? వాళ్ళకు డబ్బులు వస్తాయి.